ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ ప్రేక్షకులకి స్వాగతం. మీ అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలతో మీ అందరికీ గురువైన నా గురుతుల్యులు మా నాన్నగారు చెవిఎం కిరణ్ శర్మ గారిని ఈ సంవత్సర గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకుందాము. నాన్నగారు. సంతోషం. ఈ మంచి కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు ఈ చక్కటి గానంతో ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభిద్దాం. గత సంవత్సరంలో మీ అక్క తేజస్విని పడింది, ఇప్పుడు నా కూతురు మనస్విని. మీ అందరికీ మనం ఈ ఉగాది ఫలితాలు వినే ముందు మనం అమ్మాయితో ఒక చక్కటి గానంతో ప్రారంభం చేసి పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొందుకుందాం. శుభమస్తు. గాగ గమ గరి సరి సా ని సరి ని సారి గా స గాగ గమ గరి సరి సరి గమ గరి గ స ప స ని సా రి ని ప సా గరి రి గరి ని ప సా గరి పద ప మ ప మ గ మ గరి సరి స ని పద ని సా శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం భక్తాది పోషకం భవసుతం వినాయకం భుక్తి ముక్తి ప్రదం భూషితాంగం రక్త పదాంబుజం భవయామి శక్తి సహిత గణపతిం శంకరాది సేవితం విరక్త సకల మునివర సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం సురరాజ వినుత గురుగుహం. అమ్మ రావమ్మ అమ్మ రావమ్మ మాయమ్మ రావమ్మ మాయమ్మ రావమ్మ మాయమ్మ రావమ్మ తులసమ్మ నన్ను పాలింపవమ్మ సతతము పదములే నమ్మినానమ్మ యమ్మ రావమ్మ తులసమ్మ నన్ను పాలింపవమ్మ సతతము పదము లేనమ్మినానమ్మ యమ్మ రావమ్మ. నమ్మితిని నీవిహ పరములో సగుదువనుచు నమ్మితిని నీవిహ పరములో సగుదువనుచు నమ్మితిని నీవిహ పరములో సగుదువనుచు కమ్మ వెళ్తూని తండ్రి కల్లనైన బాయడట కమ్మ వెళ్తూని తండ్రి కలనైన బాయడట యమ్మ రావమ్మ తులసమ్మ నన్ను పాలింపవమ్మ సతతము పదము లేనమ్మినానమ్మ యమ్మ రావమ్మ. నీ మృదుతనువును గని నీ పరిమళమును గని నీ మృదుతనువును గని నీ పరిమళమును గని నీ మహత్వమును గని నీరజా అక్షి నీ మృదుతనువును గని నీ పరిమళమును గని నీ మహత్వమును గని నీరజా అక్షి तामरसदल नेत्री त्यागराजुनि मैत्री तामरसदल नेत्री त्यागराजुनि मैत्री प्रेमतो शिरमुन
నాడట ప్రేమతో శిరమునను పెట్టుకున్నాడట యమ్మరావమ్మ తులసమ్మ నన్ను పాలింపవమ్మ సత్తతము పదములే నమ్మినానమ్మ యమ్మరావమ్మ. అద్భుతం, అమోఘమైనటువంటి తన గాత్రంతో నా కూతురైనా సభా మధ్యలో నేను నా కూతురుని అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మీ అందరి ఆశీర్వచనంతో, మీ అందరి బెస్ట్ విషెస్తో తను ఇంకా సంగీతంలోను, అలాగే నా అమ్మాయి అని చెప్పడానికి లేదు కానీ కూచిపూడి నాట్యంలో కూడా మంచి ఒక ఉన్నత స్థాయిలోనే తను స్థాయిలో ఉంది. మంచి గురువుల చేత, అలాగే సంగీతంలో కూడా మంచి గురువుల చేత మా అమ్మాయి ఇలా తన యొక్క ప్రయాణాన్ని, సంగీత నృత్య ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. అలాగే మంచి చదువరి కూడా, అంటే ఆంగ్ల మాధ్యమంలో కూడా మంచి బ్రహ్మాండం చదువుకుంటుంది. నా కూతురని కాదు, నా కూతురులాగా అందరు ఆడపిల్లలు సంప్రదాయబద్ధంగా ప్యాషన్గా ఉండాలి, ఫ్యాషన్గా ఉండాలి, సంప్రదాయబద్ధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి నా చిరంజీవిని మీ అందరి సమక్షంలో ఆశీర్వదిస్తూ అద్భుతమైనటువంటి తన గాన మాధుర్యంతో మనల్ని అందరినీ అలరించినందుకు అమ్మవారు తనని ఆశీర్వదించాలని మీ అందరూ కూడా తన విషయాన్ని కోరుకుంటూ ఇక మనం మన కార్యక్రమానికి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం. శుభమస్తు. నన్ను ఆనంద సిద్ధిరస్నాన, చాలా సంతోషం, మంచి గానంతో మమ్మల్ని చాలా సంతోషపరిచావు. ఈ యొక్క ఉగాది ఉత్తేజితంగా ఆనందంగా సాగుతున్నందుకు మాకు చాలా అదృష్టంగా ఉంది. మేము ఆనందపడుతున్నాం. సో మీ అందరి తరఫున నేను కూడా నీకు విషెస్ చెప్తున్నాను. గుడ్ లక్, కీప్ ఇట్ అప్. ఎక్కడ కూడా తగ్గకుండా ఇంకా ఎదిగే అవకాశం ఉండాలి. తగ్గేదేలే అంటారుగా మీ డైలాగు, తగ్గేదేలా ఉండండి. ఓకేనా? శుభమస్తు. మరి వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? అందరికీ నమస్కారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో వృషభ రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ప్రారంభం అద్భుతంగా ఉంది. అసలు బ్రహ్మాండమైన ఆశాజనకం. శత్రువులు కూడా మిత్రులు కావడం, శత్రువులు పాదాక్రాంతులు అవడం, ధనయోగము, బుద్ధిలాభము, మనోచాంచల్య నుంచి బయటపడము, రోగనాశనం, శత్రునాశనం, మిత్రలాభము, విదేశీయానము. స్వామి మధ్యలో ఏంటి, మధ్యలో మాకు స్వామి ఏదో కుక్కెం పెట్టారు, ప్రారంభంలో బాగుందంటే ఎండింగ్లో బాలేదా? ఎండింగ్లో కూడా బాగుంది. మధ్యలో గురు సంచార ప్రభావం చేత కొంత అనారోగ్య సూచన, ఉదర సంబంధించిన అనారోగ్యాలు, ఒక రకంగా చెప్పాలంటే మీకు కొన్ని పైల్స్ లాంటి అనారోగ్యానికి కూడా కారణమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే జాగ్రత్తలు పాటిస్తే అటువంటి పైల్స్ అనారోగ్యం రాకుండా ఉంటుంది విషయం గుర్తుందండి. అలాగే ఈ గుండె సంబంధమైనటువంటి కవాటాల గురించి కొన్ని కసరత్తులు, ఎక్సర్సైజులు చేసే ప్రయత్నం చేస్తే మీకు ఆరోగ్యవంతమైన శుభయోగం ఉంటుంది. ఏమండి గుండె నొప్పి వస్తుందా అని అడగండి. అటువంటి వివాహాలు ఎక్కువైపోయినాయిగా, ఎక్కడ చూసినా గుండె నొక్కుతూ ఉండండి అని చెప్తూ ఉంటారు. కాబట్టి కాస్త మనం అతి ఆలోచన చేయకపోవడం మంచిది. గురు సంచార ప్రభావం చేత కొన్ని విషయాలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బట్ ప్రారంభంలో వచ్చినటువంటి ఆర్థిక, ఆరోగ్య, ఆనంద, ఐశ్వర్యోగ, ముఖ్యంగా ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి, గత సంవత్సరము కంటే భిన్నమైన మెరుగైనటువంటి ఫలితాలు పొందుకునే అవకాశాలు, అప్పుల బాధ నుంచి విముక్తులయ్యేటువంటి శుభయోగము, ఒక మంచి స్థలము గాని పొలము గాని కొనుగోలు చేస్తారు. వాక్చాతుర్యం బాగా ఉంటుంది. అయితే ఈ వాక్చాతుర్యం ఒకసారి మీకు ఇబ్బంది కలిగిస్తుంది. ముక్కుసూటిగా మాట్లాడడం, నాలాగా పాపం ముక్కుసూటిగా మాట్లాడడం శత్రువులు ఎక్కువ పెంచుకుంటారు. సరే, తర్వాత కాలంలో మన శత్రువులు పాదాక్రాంతులు అవుతారు. కానీ తాత్కాలికమైనటువంటి శత్రుత్వాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తూ కొన్ని శుభకార్యాలకి ఆటంకం కలుగుతుంది. కొన్ని పనులు మధ్యలోనే అర్ధాంతరంగా ఆగిపోతాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త ఉండండి. ముక్కుసూటిగా మాట్లాడి తగ్గించండి. మెత్తగా సుత్తి లేకుండా చెప్పే ప్రయత్నం చేయండి. తద్వారా వాళ్ళు వింటే మన మాట వింటారు, లేదా మౌనంగా మన దారి పక్కన వెళ్ళిపోవడమే. ఏదేమైనా సంవత్సరంలో ధార్మిక చింతన బాగా ఉంటుంది, మంచి ఆత్మస్థైర్యం ఉంటుంది, పరోపకార బుద్ధి ఉంటుంది, ప్రభుత్వ ప్రవేశంతో ఉద్యోగ లాభం ఉంటుంది, పోగొట్టుకున్నటువంటి ఉద్యోగము కానీ ధనము కానీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలలో జూదం వల్ల కూడా మంచి ధన ప్రాప్తి పొందుకునే అవకాశాలు, మంచి ఆదాయ బాగా ఉంది, ఖర్చు కూడా తగ్గుతూ ఉంటుంది. మంచి అంటే ఇంటికి గృహోపకరణ, అలంకరణ సామాగ్రి కొనుగోలు చేయడం. అలాగే సంవత్సరంలో శుభకరమైనటువంటి సత్సంతాన ప్రాప్తి, పిల్లల వల్ల మీకు పేరు ప్రతిష్టలు పొందుకునే అవకాశం, సంఘంలో మంచి గౌరవ ప్రతిష్టలు, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల క్రీడాకారులకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి కూడా అనుకూలవంతమైన శుభయోగాలు, రైతన్నలకి మంచి పంట లాభాలు పొందుకునే అవకాశాలు మీకు బలం కనబడుతున్నాయి. ఈ పని అవుతుంది అనుకోలేదు నేను, అయిపోయింది అనేటువంటి ఆశ్చర్యకర సంఘటనలు కూడా జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తీర్థయాత్ర సేవన కూడా ఉంటుంది, మొక్కులు
మొక్కులు తీర్చుకునేటువంటి అవకాశాలు కూడా బలంగా అనుకూలంగా కనబడుతున్నాయి. అనుకున్నటువంటి కార్య సాధన పొందుకోవచ్చును. జ్యోతిష్య, బ్రాహ్మణ, విద్య, ఉద్యోగ, వ్యాపార, అలాగే వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గవర్నమెంట్ ఏజెంట్లకు కానీ లాభాలు పొందుకునే అవకాశం బలం కనబడుతుంది. రైతన్నలకి పంట లాభం, పూలు పలుకులు పండించే వారికి, అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపారాన్ని ప్రారంభం చేయడం, వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలు పొందుకునే శుభతరుణంగా చెప్పవచ్చును. మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, పూజా సామాగ్రి అమ్మే వాళ్ళు కానివ్వండి, నర్సరీ తోటల వ్యాపారం చేసే వాళ్ళకి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తుల్లో కూడా మంచి లాభాలు పొందుకునే శుభయోగాలు. సినిమా రంగంలో అద్భుతమైన శుభయోగం, చాలా మంచి శుభయోగాన్ని పొందుకుంటారు, అదృష్టంగా చెప్పవచ్చును. మీరు నిర్మించే చిత్రాలు విజయ పరంపరని, ప్రారంభించే చిత్రాలు విజయంగా మలగలిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే నటినట్లు కానీ దర్శక నిర్మాతలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలే కనిపిస్తున్నాయి. అదృష్టయోగం కూడా చెప్పబడుతోంది. మధ్యలో గురు సంచార ప్రభావం చేత కొద్దిగా మధ్యలో అనారోగ్య సూచన, డబ్బు విషయంలో జాగ్రత్త లేకపోవడం, మీ వాహనాన్ని ఎవరికి ఇవ్వకండి, జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేస్తే సరిపోతుందండి. లేనిపోని అనవసరపు నిందలు కూడా పడాల్సిన అవసరం వస్తుంది. కాస్త జాగ్రత్తగా ఉండే, అంటే జూన్ జూలైలో జాగ్రత్తగా ఉండాల్సిన ప్రయత్నం చెప్పబడుతుంది. నీటి సంబంధమైన విద్యుత్ వాహకాల సమయటువంటి కొద్దిగా ఇబ్బంది కలగవచ్చు. అంటే నీటి గండము, విద్యుత్ గండం లాంటిది ఉంది. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఎమరుపాటుగా ఉంటే చాలండి. మిగతా విషయాలు లాభము, ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కానీ, అలాగే చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభదాయకమైన శుభస్థితి. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం, అప్పుల బాధ నుంచి ముక్తులవ్వడం, కొత్త వస్తువుల్ని కొనుగోలు చేయడం, ఏదేమైనా విదేశీయానం, విదేశాలు కూడా మంచి విద్యా, ఉద్యోగ, వ్యాపార స్థితి బలంగా ఉంటుంది. విదేశాలు ఉన్న వారికి స్వదేశానికి వచ్చి మళ్ళీ విదేశాలు వెళ్ళగలిగే వీసా సౌలభ్యం ఉంటుంది. జన్మ జాతకాన్ని ఒకసారి సరి చూసుకొని ఈ జూన్ జూలై మాసంలో తగిన పరిహారాలు చేసుకుంటే మీకు మంచిది. అలాగే వచ్చే సంవత్సరంలో జనవరి మాసంలో కూడా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే అనుకుంటుంది. ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది కాదు. విద్యార్థులు సమయపాలన పాటించడం మంచిది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. పూచికత్తుగా సంతకాలు చేయకండి. కొన్ని విషయాలు జాగ్రత్తలు పాటించాలి. ఎంత గ్రహ సంచారం బాగున్నా రవి, చంద్రుడు, కుజుడు, శుక్రుడు కూడా ప్రధాన కారకులే కదా. కాబట్టి ఆయా మాసాల్లో ఒక్కొక్కసారి మీకు ఇబ్బంది కలిగే సూచనలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త ఎమరుపాటుగా ఉండే ప్రయత్నం చేస్తూ దైవనామస్మరణ, నిరంతరం భగవద్గీత పారాయణం, ఇది మీకు మంచి శుభయోగాన్ని, ఆనంద ఐశ్వర్యాలని కలిగించే అవకాశాలు కూడా బలంగా ఉంటాయన్న విషయాన్ని గుర్తించండి. ఇదండి శ్రీ విశ్వావసునామ సంవత్సరంలో ఉన్నటువంటి వృషభ రాశి వారికి గోచార ఫలితాలు. ఏదేమైనా చాలా మంచి శుభ, ఆనంద, అదృష్ట ప్రయోజనాలు పొందుకోగలిగే అవకాశం చెప్పవచ్చు. శుభమస్తు. నమస్కారం. ప్రేమతో మీ కిరణ్ శర్మ.